ప్రతి సీన్ యుల్ బి లైక్ వావ్ చాలా కొత్తగా ఉంది. యూత్ కి ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పొచ్చు మనం. ఆయన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఫ్యాంటాస్టిక్ జాబ్ త్రూ అవుట్ ద మూవీ. ఊరికొక గుర్తింపు తేవాలా, అది దేని ద్వారా తీసుకొస్తే బాగుంటది అనేది సినిమా. అండ్ మున్నా క్యారెక్టర్, మిర్జాపూర్ మున్నా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. మెయిన్ బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అది వన్ మ్యాన్ షో, అసలు జాన్వీ కపూర్ ఎక్కడ నాకు కనబడలేదు. చాలా చిరంజీవి వుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. కొడుకు అంటే రామ్ చరణ్ లాగా ఉండాలి. హీరోకి ఎక్కువ కష్టాలు ఎక్కువ పెట్టేశారు, అన్ని ప్రాబ్లమ్స్. సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. రంగస్థలం కాదు, మగధీర కాదు, RRR కాదు, ఏ సినిమాకి ఇంత కష్టపడి ఉండో వన్ మ్యాన్ షో అనుకొచ్చి రామ్ చరణ్ అయితే మాత్రం లాస్ట్ 15 minutes అయితే మీరు వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ నటన అద్భుతం. హైలైట్స్ మనకి చూపిస్తున్నారు వాళ్ళు ఎలా గ్రోత్, ఒక మనిషి కింద పడిపోయినా ముందుకు ఎలా పోవాలి. యూ షుడ్ నెవర్ గివ్ అప్. చాలా బాగుంది. జాన్వీ కపూర్ ఇస్ సో ప్రిటీ. అందరూ ద డైరెక్షన్ ఇస్ సో పర్ఫెక్ట్. చాలా బాగుంది. చాలా బాగుంది. లేదు ప్రతి సీన్ యుల్ బి లైక్ వావ్ చాలా కొత్తగా ఉంది. కంబ్యాక్ అసలు డౌన్ ఫాల్ ఎప్పుడు అయింది కంబ్యాక్ రావడానికి? గేమ్ చేంజర్ డిస్టర్బ్ అయింది కానీ యా యూ కెన్ సే దిస్ ఇస్ అ బిగ్ బ్లాక్ బస్టర్. చాలా బాగా వచ్చింది. చిరంజీవి వుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. కొడుకు అంటే రామ్ చరణ్ లాగా ఉండాలి. చాలా ఫుల్ బ్రేక్. రిపీటెడ్ అసలు లేదు. చెప్తున్నాను కదా, ప్రతి సీన్ కొత్తగా ఉంది. చాలా న్యూ కాన్సెప్ట్. ఎంత బాగుంది అంటే అంత బాగుంది. యూత్ కి ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పొచ్చు మనం. చాలా బాగుందండి, బాగా కనెక్ట్ చేశాడు. అసలు యూత్ చూడాల్సిన మూవీ అండి. డెఫినెట్ గా అందరూ వెళ్ళాలి డెఫినెట్ గా ఈ మూవీ. అలా ఏం లేదండి, అసలు అంటే చాలా చాలా అసలు మనం చెప్పక్కర్లా, మీరు చూడాల్సింది డెఫినెట్ గా మూవీ. బ్లాక్ బస్టర్ అండి సినిమా. బ్లాక్ బస్టర్ కొంచెం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం బెటర్, అంటే ఒక 5 to 10 minutes ఏమన్నా కొంచెం ట్రిమ్ చేసి ఉన్నా సరిపోతుంది. అది కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీ మూవీ అవుతుంది. అంటే మన క్యారెక్టర్ ఎలివేషన్స్ వల్ల ఏంటంటే మనకి అది కొంతమంది బోర్ అనిపించచ్చేమో, కానీ మనం చూడడానికి మాత్రం అంత ఇబ్బంది, మరీ బోర్ కొట్టేసి అంతలాగా ఉండదు. కానీ ఏంటంటే ఎలివేషన్స్ వల్ల కొంచెం లెంగ్తీగా అనిపించిందేమో అనిపించవచ్చు. కానీ పూర్తిగా చెప్పాలంటే ఇది వన్ మ్యాన్ షో అండి. రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. పూర్తిగా రామ్ చరణ్ గారి భుజాల మీద, ఆయన షోల్డర్స్ మీద నిలబెట్టిన సినిమా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరికైనా ఇవ్వాలంటే కనుక ఏఆర్ రెహమాన్ గారికి ఇవ్వాలండి. ఆయన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అలాగే ఎరగదీశారు ఎలివేషన్స్, మళ్ళీ మామూలుగా ఉండవు. ఆయన బ్యాట్ పైకి వేసేగిరి వెనకాల ఎలా పట్టుకుంటే మాత్రం కేకలు అన్నమాట, పిచ్చ కేకలు థియేటర్లో. అది అంత గొప్పగా ఉంటుంది సినిమా అయితే కనుక. మీరు అంటే డిసప్పాయింట్మెంట్ అంటూ ఏముండదండి. మీరు ఒక రామ్ చరణ్ చూస్తున్నాం, ఆయన ఎలా ఎరగదీశాడని సినిమా చూడండి చాలా, అంతే, అంతా అలరిస్తుంది. ఎక్సలెంట్ మూవీ. ఖచ్చితంగా బ్యాలెన్స్ చేశారు. హీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ త్రూ అవుట్ ద మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. ఏఆర్ రెహమాన్ గారు. హైలైట్స్ అయితే రామ్ చరణ్ హీస్ డామినేటింగ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ హీ డిడ్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. మూవీ అయితే అందరూ ఆడియన్స్ కి అయితే అందరూ తప్పకుండా చూడాలి. మూవీ అయితే ఫ్యామిలీని తీసుకొచ్చి పిల్లలకి అయితే మన చిన్నప్పటి నుంచి మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి మూవీస్ వాళ్ళ లైఫ్లో కూడా మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది. మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ముందుకు ఎలా సాగాలి అనేది కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బుచ్చిబాబు గారు అయితే ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగా చూపించారు. చెప్తాను, రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. రంగస్థలంలో ఎంత గట్టిగా అయితే కష్టపడ్డాడో దానికి డబుల్ ఇంపాక్ట్ ఇందులో చాలా వర్కౌట్ అయితే చేశాడు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక లెక్క అయితే, లాస్ట్ 20 minutes సినిమా ఒక లెక్కలోకి వెళ్ళిపోయింది. చాలా బాగుంది. బుచ్చి గారు అయితే డైరెక్షన్ ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలడా అనే ఒక సందేశం వస్తే దాన్ని చక్కగా హ్యాండిల్ చేయడం అనుకోవచ్చు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఊరికొక గుర్తింపు తేవాలా, అది దేని ద్వారా తీసుకొస్తే బాగుంటుంది అనేది సినిమా. సినిమా అయితే చాలా గట్టిగా అయితే తీసుకున్నాడు, అందరికీ నచ్చేలాగా ఉంది. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, సినిమా ఎందుకు బాగుంది అనే దానికి రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో కష్టం తీసుకున్నాడు. కాబట్టి ఒక 1000 కోట్లకి అధిపతి రామ్ చరణ్ అంటే, అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా గట్టిగా తీసుకున్నాడు. ఒక ఫైట్ అయితే ఉందన్న, పుష్ప సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఎంత గట్టిగా అయితే ఉంటుందో దానికి భిన్నంగా, అంటే నాకు తెలిసి మా బాలకృష్ణ పూనేసేయడం అనుకున్నాను. యాక్చువల్గా చిరంజీవి గారు పూనాల రామ్ చరణ్ మీద, అలా కాదు బాలకృష్ణ పూనేసాడు రామ్ చరణ్ మీద. అంత గట్టిగా ఉంది సాంగ్స్ అయితే. ఇంకా జాన్వీ కపూర్ పాపని చూసుకుంటే ఇంకా ఎక్కువసేపు జీవిడితే బాగుండు అన్నది ఒక ఫీల్ ఉంది. సరే, ఆవిడకి ఇచ్చినటువంటి క్యారెక్టర్కి న్యాయం చేశారు.
పాటలు కూడా 4 పాటలు కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. నాకైతే సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు వచ్చి లైఫ్ లో ఎలా గెలుస్తారో ఓడిపోతారో అన్న థీమ్ తీసుకుని దాంట్లో మల్టిపుల్ స్పోర్ట్స్ ని పెట్టారు. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ జాహ్నవి కపూర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఆవిడ అంటే ఆ పాట చూసి జస్ట్ గ్లామర్ డాల్ అనుకున్నారు, ఖచ్చితంగా కాదండి. యాక్చువల్ గా అసలు సినిమానే అది. మీరు మనం ట్రైలర్ చూసి అనుకుంటాం ఏంటి ఇది క్రికెట్ అన్నారు, తర్వాత మళ్ళీ కుస్తీ అంటున్నారు, ఏంటి వీళ్ళకి ఏమైనా మతిపోయింది అనుకుంటాం. మీరు సినిమా చూస్తే క్రికెట్ ఎందుకు, కుస్తీ ఎందుకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మూడో స్పోర్ట్ అన్నారు, అది ఇంకా చూపించారు ట్రైలర్లో. చాలా బాగా జస్టిఫై చేశారు. యాక్చువల్గా అసలు ఆ జర్నీయే సినిమా అండి. ఎందుకు అలా జర్నీ చేయాల్సి వచ్చింది అనేది సినిమా. 3 hours లెంత్ ఏం ప్రాబ్లం అనిపిస్తుంది ఆడియన్స్ కి? లేదండి, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. వరల్డ్ బిల్డింగ్కి ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది, కానీ ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ ఊరు, ఆ కొండలు, వీళ్ళు పడుతున్న బాధలు అవన్నీ చెప్పడానికి ఒక వరల్డ్ బిల్డింగ్కి ఆ టైం పడుతుంది. సెకండ్ అంతా పెద్ద జర్నీ ఉంటుంది. ఆ పెద్ద జర్నీ ఎలా ట్రాన్సిషన్ అయ్యారనడానికి ఆ టైం తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అండి. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఇవ్వలేదు అన్నట్టు టాక్ వస్తుంది, మరి కరెక్ట్? ఇది మాత్రం కరెక్ట్ అండి, ఎందుకంటే ఆయన కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. అక్కడ మనకు కొంచెం మాస్ అనిపించినప్పుడు అంత వెస్ట్రన్ స్టైల్ కాదు, కొంచెం మన స్టైల్ ఇచ్చే బాగుండేది అనిపించింది నాకు. అండ్ ఓవరాల్ మూవీ అయితే ఓవరాల్ మూవీ వేరే లేదండి, కంపల్సరీ చూడండి. యావరేజ్ కూడా కాదు, మంచిగా మీరు పెట్టిన డబ్బులకి మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే మూవీ, ఖచ్చితంగా చూడండి. మీరు స్పోర్ట్స్ డ్రామా అని కొంతమంది వదిలేస్తారు. స్పోర్ట్స్ డ్రామా అంటే లాస్ట్లో 6 కొడతాడు అయిపోయింది, అలా కాదు. ఇది స్పోర్ట్స్ డ్రామా కాదు, ఇది ఖచ్చితంగా ఒక హీరో జర్నీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది అనమాట. అండ్ చాలా హీరో కాబట్టి ఏదేదో చేసేటాలు కూడా ఏం లేవండి. వేర్ వెరీ ట్రూ టు ఆ యాస కానీ, ఆ భాష కానీ, అక్కడున్న సెట్స్ కానీ. అండ్ మిర్జాపూర్ మున్నా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అండి. ఆల్ మీడియా ముందు చెప్తున్నా, నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. ఇక్కడ ఈ సినిమా కంటెంట్ పీక్స్లో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఒక్క సీన్ దగ్గర కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇంత మీడియాలో సినిమా అంత బాగుంది కాబట్టే నేను ఇంత మాట్లాడుతున్నా. అంతలా ఈ మూవీలో ఏం బాగుందంటే రామ్ చరణ్ సార్ డెడికేషన్, రెస్పెక్ట్ఫుల్ ఫిలిం. ఇట్లాంటి మెసేజ్ ఉన్న సినిమా ఇంతవరకు టాలీవుడ్లో రాలేదు. ఇట్లాంటి నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది బ్రో. ఈ సినిమా అంత బాగుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, కొత్తగానే ఉంది. అంటే రెగ్యులర్ స్టోరీస్ కాకుండా కొంచెం అంటే మెసేజ్ ఉంది. ఒక యాక్టింగ్ బాగుంది. సినిమా తీయాలంటే మీరు వెళ్ళి చూడండి, ఎంతమంది రోడ్ల మీద నిలబడి పుట్టకోటి కోసము 300 రూపాయల కోసమైనా కూడా వెళ్ళి లైన్లో నిలబడతారు. వాళ్ళ గురించి మాట్లాడకుండా వచ్చి 3 గంటల సినిమా చూసి 350 కోట్లు బడ్జెట్ పెడితే నిర్మాత మళ్ళీ తీయాలా లేదా సినిమా? దాని గురించి మాట్లాడరు. వచ్చి 3 గంటలు చూసి ఏదో నేను కెమెరా ముందర నిలబడి నేను చోపుటాపు అవ్వాలనుకొని ఏదో మాట్లాడకండి. మీరు నిద్రపోయి కావాలని నెగిటివ్ కాదన్న. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే, ఎవరైనా సరే, ఫస్ట్ సినిమాని చెడగొట్టేది మాత్రం ఫ్యాన్సే. చెడగొట్టేది మాత్రం ఫ్యాన్సే. మా హీరో తోపు అంటే అక్కడ నష్టమయ్యేది నిర్మాతలు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అందరు హీరో సినిమాలు ప్రతి ఫ్రైడే ప్రతి హీరో గొప్పనే, అది చూడాలి ఫ్యాన్స్ ముందుగా. కానీ ఈ ఈగోలు పెట్టుకొని సినిమా అట్లుంది ఇట్లుందని వీళ్ళు సినిమాని సర్వనాశనం చేస్తున్నారు. కానీ దాన్ని వెంబడి కళాకారులు ఎంతోమంది నష్టపోతున్నారు అన్నది వాళ్ళకి పొట్టకుటి కోసం దొరకనే లేదు, పని దొరకలేదు. వాళ్ళకి పని కల్పించండి ఫస్ట్. దాని గురించి మాట్లాడారు వీళ్ళు, దాని గురించి చెప్పారు వీళ్ళు. కానీ సినిమా బాగుందన్న. సినిమా ఇప్పుడు నువ్వు గేమ్ ఆన్లైన్లో ఆడతావు, నిజంగా రియల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడాలన్న గేమ్. అది కదా చూపించింది, అది కదా మనం తెలుసుకోవాల్సింది. చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ అంకుల్ కూడా చాలా కష్టపడ్డాడు. చాలా బాగుంది మూవీ. ఫైట్స్ ఎలా ఉన్నాయి? కుస్తీ ఫైట్స్ ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపించింది. క్రికెట్ ఫేవరెట్ ఇప్పుడు నీకు కుస్తీ ఫేవరెట్? రెండో ఫేవరెట్. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. డాన్సెస్, సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఓవరాల్ మూవీ ఇంకా ఎక్సలెంట్ ఉంది. చెప్పేస్తావా? రెడీ సూపర్. స్టెప్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, బాగా చేశాడు. మూవీ మీకు ఆట కావాలా పాట కావాలా? ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, వల్లంతా ఒకటే తక్క. అంత బాగుంది మూవీ అయితే. నిజంగా చెప్తున్నాను, ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్లో ఆస్కార్ ఇచ్చారు. ఈ మూవీకి రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్కి ఆస్కార్ అయితే గ్యారంటీ చెప్తున్నాను. అరే భాస్కర్, రామ్ చరణ్కి ఇవ్వాలి ఆస్కార్.
అంత బాగుంది మూవీ అయితే. ఫస్ట్ అనిపించింది జాన్వి గారు ఎందుకు ఈ మూవీలో అనిపించింది, తర్వాత ఎందుకా అని అర్థమైంది. నిజంగా మూవీ అయితే చాలా ఎంజాయ్ చేసినాను. కావాల్సింది గోల్డ్ మెడల్స్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. అంత బాగుంది మూవీ అయితే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, 1 మ్యాన్ షో. నా ముందుగా చెప్పాలంటే రామ్ చరణ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ పెద్ద సినిమా చూస్తుంటే మాత్రం చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా ఈ క్యారెక్టర్ తగ్గట్టు రామ్ చరణ్ తప్ప ఎవరు చేయరా క్యారెక్టర్ అంతా బాగా నటించిండు. మనం ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళా బుచ్చిబాబులో చూసాం, పెద్ద సినిమాలో చూసాం. ఆయన క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ ఎక్కడ కూడా గారు. బాగుంది పెద్ద మూవీ, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్, సూపర్ స్టోరీ, 1 మ్యాన్ షో, సూపర్ అంటే సూపర్ అండి. అంటే ఇది కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ అది ఇది అని అదే అంటారు. అలా ఏం లేదు, జస్ట్ చూసే బట్టి ఉంటది. ఓకే. జాన్వీ కపూర్ రామ్ చరణ్ సీన్స్ ఎలా అనిపించాయి? అది 1 మ్యాన్ షో, అసలు జాన్వీ కపూర్ ఎక్కడ నాకు కనబడలేదు. ఓకే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్ ఉంది. సో ఓవరాల్ మూవీ ఏంటంటే దేని గురించి ఎలా ఉంటుంది? స్పోర్ట్స్ కోసం చిన్న పిల్లలు అందరూ ఎడిక్ట్ అవుతున్నారు ఫోన్స్లో, పబ్జీ, క్యాండీ క్రష్ ఇవన్నీ ఫోన్తో ఎడిక్ట్ అవుతున్నారు. బయటకు వచ్చి గేమ్స్ ఆడాలి, మనం ఏంటో చూపించుకోవాలి అనేసి ఉంది అంతే. సో ఓవరాల్ బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. అవునా? సో రామ్ చరణ్ గారికి అవార్డ్స్ వస్తాయి, నేషనల్ అవార్డ్స్ ఈ సినిమాతో ఆఫ్ అంటారు. కోర్స్. చాలా బాగుంది, అవునా? అంటే రామ్ చరణ్ గారు చాలా కష్టపడి చేశారు కదా, ఎలా? చాలా కష్టపడేది. బాగుంది, చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జాన్వీ అంతా బాగుంది, అంతా బాగుంది. ఓవరాల్ మూవీ అంటే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. చాలా బాగా నచ్చుతుంది, అందరు చూడాలి. ఏం నచ్చింది, ఏంటి స్టోరీ ఏంటి? స్టోరీ వచ్చేసి ఎలా అనిపించింది సినిమా? బాగుంది. ఏంటి సినిమా ఏంటి, ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్ ఉంది. పెద్ద ప్రాబ్లమ్స్ ఎదుర్కొని లాస్ట్కి సాధించాడు. అప్పుడు లాస్ట్లో సార్ చాలా షేమ్ అనిపించి వెళ్ళారు కదా లాస్ట్. క్రికెటర్ బాగుందా, కుస్తీ బాగుందా? నాకైతే కుస్తీ నచ్చింది. కుస్తీ నచ్చింది. పెద్ద మూవీ అన్న, ప్రెస్ మీట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఓవర్గా అంటే చాలా హైప్ చేశారు సినిమాని. బట్ సినిమా పరంగా చూసుకుంటే జస్ట్ నార్మల్ మూవీగానే అనిపించింది నాకైతే. ఓకే, వన్ టేబుల్ వాచబుల్. బట్ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం లైఫ్లో ఫస్ట్ టైం ఇంతలా కష్టపడ్డాడు. రంగస్థలం కాదు, మగధీర కాదు, RRR కాదు, ఏ సినిమాకి ఇంత కష్టపడి ఉండో. 1 మ్యాన్ షో అనుకోవచ్చు రామ్ చరణ్ అయితే మాత్రం. కానీ బుచ్చిబాబు ఏదైతే స్టార్ హీరో డీల్ చేస్తున్నాడో ఒక విషయం అయితే ఉందో అది కొంచెం నిజంగానే తడబడ్డాడో, అది స్టోరీ కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. బట్ సినిమా పరంగా క్రికెట్ ఎపిసోడ్ అయితే రెండు ఫైట్స్ ఉంటాయి, అయితే చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. సినిమాని ఏంటంటే కమర్షియల్ ప్లాట్ఫామ్లో కాక ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. అది కొంచెం వరకు వర్కౌట్ అయింది, కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయి శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. బట్ ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ 20 నిమిషాలు నిజంగానే కంటతడి రప్పించింది. 45 మినిట్స్ అన్నారు కానీ కేవలం 20 మినిట్స్ నిజంగా కంటతడి తెప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు, మొత్తం ఏడు చేస్తారనమాట. సీట్ ఎడ్జుకొని చూస్తారు. మూవీ అయితే ఒక ముక్కలో చెప్పాలంటన్నా, మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, క్రాస్ ఓవర్ అథ్లెట్ అని. ఈ మూవీ చూసాక నేను చెప్పే డైలాగ్ ఒకటే, క్రాస్ ఓవర్ TFI యాక్టర్ అని చెప్పచ్చు రామ్ చరణ్ గారిని. ఎందుకంటే మనం పెర్ఫార్మెన్స్ చూసాం, యాక్షన్ చూసాం, డాన్సెస్ చూసాం, అన్నీ డిఫరెంట్ మూవీస్లో చూసాం. అన్నీ కలిపిన మూవీ ఏంటంటే పెద్ద మూవీ. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం అన్న అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టేశాడు తెలుగులో కూడా. అండ్ రాజ్ కుమార్ గారు అండ్ జగ్గుబాయి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ అయితే మీరు వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత. ఉప్పినిదార నేషనల్ అవార్డు పొందారు. తర్వాత ఈ సినిమా చూస్తే డెఫినెట్గా రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా నటించాడో దానికి 4 నటించాడు. డెఫినెట్గా ఈ సినిమా నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ కూడా నామినేట్ అవుతుంది. రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు కదా ఈ సినిమా కోసం. కానీ అయితే రాత్రి నుంచి కొంతమంది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందని, సెకండ్ హాఫ్ కొంచెం అలా చెప్తున్నారు కదా, దానిపై మీరేమంటారు? ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ సినిమాలు వచ్చినా ఒకరోజు ముందే నెగిటివ్ టాక్ చేసేది కొంతమంది ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. ఈ రోజు సర్వే చూసుకోండి, అన్ని రిపోర్ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని పొద్దు నుంచి వచ్చిన రివ్యూలు చూస్తూ ఉంటే అన్ని కూడా అవుట్ ఆఫ్ 5కి 4-5 వచ్చింది అంటే ఎందుకు ఇస్తారు? కాబట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. అది మెగా ఫ్యామిలీ అంటే అందరు హీరోలు అయ్యారు, అందరూ సక్సెస్ అయ్యారు. అది అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ ఒకళ్ళ మించి ఒకళ్ళు హీరో అవుతున్నారు. ఇప్పుడు తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ నటన అద్భుతం, నభూతో ఈ దేశ చరిత్రలో ఏ నటుడు కూడా ఇటువంటి సినిమా తీయాలంటే ఒప్పుకోరు.
ఎందుకంటే కాలుపోయే సన్నివేశం కావచ్చు, దాన్ని చూపించే ఎలివేషన్ కావచ్చు, అది రామ్ చరణ్కే దక్కింది. డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది. రామ్ చరణ్ గారిది ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అనేది కొంతమంది ఉంటారు చేయలేని వాళ్ళు. ఇప్పుడు నేను లెగిస్తే మనిషిని కాదంటుకుంటారు కొంతమంది, కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, తన ఆత్మగౌరవం, తన గ్రామ ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ దేశం కోసం తను సాధించింది, కాలుపోయిన ఈ దేశం కోసం ఆయన సాధించే చూస్తే అన్ని వదులుకొని ఆయన నటించిన ఆ నటన నవ్వుతున్న భవిష్యత్తు అండి. మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా. స్పోర్ట్స్ గురించి అయితే చాలా బాగా చెప్పారు. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలా చెప్తున్నారు కదా, అట్లేం లేదండి, అంత బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏఆర్ రెహమాన్ ఎలా చేశారు? మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఓవరాల్ సినిమా ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ ఉంది. సో రామ్ చరణ్ గారు అంటే ఏమైనా మెసేజ్ ఏమైనా ఇచ్చారా ఆడియన్స్ కి? రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్